నోటిఫికేషన్ ఏదైతే విడుదలైన వెంటనే మేము కోర్టులో పిటిషన్ కూడా వేసాము ఈ రోస్టర్ ఇష్యూ గురించి. కానీ అప్పటి ప్రభుత్వం ఏం స్పందించలేదు. అప్పుడు ఎమ్మెల్సీ వ్యాపార చిరంజీవి సార్ ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము స్పందించి మేము చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఏమైనా మేము ఇప్పటివరకు ఎదురు చూసాం. చాలా మంది అడుగుతున్నారు ఇప్పటివరకు ఏం చేస్తారు, ఇప్పటివరకు కోర్టులో కేసు ఉందని ఎదురు చూసాం. ప్రభుత్వం స్పందిస్తుందేమోనని. ప్రభుత్వం స్పందించలేదు. చెప్పినా కూడా కోర్టులో కేసు ఉందని అన్నారు. సో రోస్టర్లో చాలా లోపాలు ఉన్నాయి. అది కోర్టు కేసు అయితే నిన్న ఫైనల్ జడ్జిమెంట్ వరకు వచ్చింది. నిన్న కోర్టులో హైకోర్టు గౌరవ హైకోర్టు జడ్జి గారు కేసును పరిశీలించగా అడ్వకేట్ జనరల్ గారు తమ తప్పు ఉందని ఒప్పుకొని కూడా మేము ముందుకెళ్తామని చెప్తున్నారు. కానీ ఎలా వెళ్తారు ముందుకు? రాష్ట్రంలో తప్పులు ఉన్నాయి. ఆ ఆలోచనలన్నీ మాకు చెప్పాలి కదా. ప్రభుత్వానికి స్పందించాలి. నోటిఫికేషన్ ఒకవేళ ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ ఏమవుతుంది? అభ్యర్థుల్లో ఆందోళన. ఎగ్జామ్ ఒకవేళ స్క్రాప్ చేస్తే ఏంటి పరిస్థితి? 2018 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇప్పటికీ 6 ఏళ్ళు అయింది. ఎవరు స్పందించట్లేదు. గ్రూప్ 1 నోటిఫికేషన్ 6 ఏళ్ళు అయింది. ఎవరు స్పందించట్లేదు. ప్రభుత్వం కానీ ఎవరు కానీ స్పందించట్లేదు. కోర్టులోనే ఉంది. ఇప్పుడు అందరూ మేము విద్యార్థులందరూ 23 ఎగ్జామ్ రాయండి అంటున్నారు. రాస్తే ఏమవుతుంది తర్వాత? ఒకవేళ సెలవులు పెట్టుకొని 5 సంవత్సరాలు అయింది నోటిఫికేషన్ రావడానికి. పాత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లు ఇచ్చింది కానీ నోటిఫికేషన్ రాలేదు. వాళ్ళందరూ మొత్తం అప్పుడు నిరుద్యోగులు అందరూ కలిసి ఊరూరా తిరిగి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ముగ్గురు ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మా చిరంజీవి గారిని మేము గెలిపించాం. అలాగే 3 ఎమ్మెల్సీని గెలిపించాం. అప్పుడు ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించారు? నిరుద్యోగులందరూ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఎవరి పారదర్శకంగా ప్రభుత్వం స్వాతంత్రం వచ్చి 2 సంవత్సరాలైంది. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేకపోతుంది గవర్నమెంట్. ప్రభుత్వం కనుక చర్యలు ప్రభుత్వం కనుక దీన్ని కనుక సానుకూలంగా స్పందించి రోస్టర్ లోపాలను కనుక చేయకపోతే అప్పటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఏదైతే రిపీట్ అయిందో ఇప్పటి ఎలక్షన్ లో ప్రభుత్వానికి మేము అల్టిమేటం కానీ ఏమి ఇవ్వట్లేదు. మా బాధ 5 సంవత్సరాలు ఆర్థిక పరిస్థితులు, ఇంట్లో మా కష్టాలు, ఊరిలో వెళ్ళట్లేదు. ఎవడమను ఎందుకు? అందరూ అడుగుతారు ఉద్యోగాలు రాలేదని. ఎవరి దగ్గర రాయాలి నోటిఫికేషన్? రుతుటి మీద రాయాలి మేము ఆన్సర్లు ఎగ్జామ్ లో. నోటిఫికేషన్ లేదు. ఒక నోటిఫికేషన్ లేదు ఎవరికి. అది మాట్లాడి ఎవడను. సో ప్రభుత్వం ముందు చెప్తున్నాం, మేము రోస్టర్ విధానాన్ని సరిచేసి మాకు ఎగ్జామ్ నిర్వహించండి. మేము ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడానికి ఎగ్నెస్ట్ కాదు. మాకు రోస్టర్ లో ఉన్నవి అన్ని ప్రభుత్వాలు ప్రతిదీ నిష్కృప్తంగా పరిశీలించి మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ప్రభుత్వానికి కోరుతున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. మొత్తం 92,000 మంది విద్యార్థులు